పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే లోక్సభ ఎలక్షన్పై ఆ పార్టీ రాష్ట్ర నేతలకు కసరత్తు చేస్తుండగా రేపు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. అమిత్ షా టూర్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో పర్యటించనున్నారు. కొంగర్కలాన్లోని శ్లోక కన్వెన్షన్లో రాష్ట్ర స్థాయి బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటు చేయడం ఖాయమని జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హోంమంత్రి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించి గతంలో ఉన్నటువంటి సీట్లకు మేము గెలవడం జరిగింది. కొంత మా ఎక్స్పెక్టేషన్స్ మేము కనీసము ఈ రాష్ట్రంలో కీ రోల్ ఉంటాము అనేటటువంటి ఆలోచన పార్టీ ఉండే, కానీ కొంచెం ప్రజల నిర్ణయము అంతిమంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున బలపడ్డం అనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. దాని విషయంలోనే రేపు మొన్న జరిగినటువంటి ఎన్నికల సరళిని కార్యకర్తలతో మాట్లాడుతూ వాళ్ళను ఏ విధంగా జరిగినటువంటి విషయాలు తెలుసుకోవడానికి, అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు టోటల్గా మేము ఒక మంచి వాతావరణం వచ్చింది. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు.